హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము పంచారామాలు వెళ్ళాము కార్తీక మాసంలో. ఆ వెళ్ళే రూట్లో ఏమేమి చూసాము, ఎన్ని రోజులు ట్రిప్ చేసాము అనేది మొత్తం ఫుల్ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే అమరావతి వెళ్ళాము. అక్కడ అమరారామం అని పిలుస్తారు. ఇక్కడ టెంపుల్ పక్కనే కృష్ణా నది ఉంటుంది. మనం ఇక్కడైతే స్నానాలు చేసి దీపాలు వెలిగించి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాము మా ఊరు నుండి. ఇక్కడికి అమరావతి వచ్చేసరికి 10 అయింది. కార్తీక మాసం కదా, జనాలు రష్గానే ఉన్నారు. ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇక్కడ లింగం అయితే చాలా బాగుంటుంది, బూడిద రంగు కలర్లో ఉంటుంది. ఈ స్వామివారి స్థల పురాణం ఏంటంటే, పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని తపస్సు చేసి ఆత్మలింగాన్ని తీసుకొని కంఠంలో ధరించి దేవతలను బాధ పెడుతున్నప్పుడు ఈశ్వర కుమారుడు అయిన కుమారస్వామి తారకాసురుని సంహరించడం వలన ఆ మెడకి బాణం తగిలి ఆత్మలింగం 5 ముక్కలుగా 5 చోట్ల పడింది. వాటిని తిరిగి దేవతలు ప్రతిష్ఠించారు. వాటిని పంచారామాలు అంటారు. అమరావతిలో ఇంద్రుడి ప్రతిష్ఠించాడు. దీన్ని అమరారామం అని పిలుస్తారు. మేము కార్తీక మాసం కదా, అన్ని శివాలయాల్లో 365 ఒత్తులైతే వెలిగించాము. అక్కడ కంప్లీట్ చేసుకొని అమరావతి నుండి భీమవరం వెళ్ళాము. అక్కడ నుండి 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, చాలా దూరం ఉంది. రూట్ కూడా అంతగా బాగాలేదు. అక్కడికి వెళ్ళాక దర్శనం చేసుకున్నాము టెంపుల్లో. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ టికెట్ ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి 50 రూపీస్ టికెట్కే వెళ్ళాము. కొంచెం రష్గానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా 1 అవర్ టైం పడుతుంది దర్శనంకి. ఈ లింగం స్పెషాలిటీ ఏంటంటే, పౌర్ణమి 15 రోజులు తెల్లగాను మెరుస్తూ ఉంటుంది. పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు లైట్గా గోధుమ రంగు కలర్లో అయితే కనపడుతుంది. ఈ లింగాన్ని సోమారామం అని పిలుస్తారు. ఇక్కడ మాకైతే ఒకటి జరిగింది, ఆ స్టోరీ మీకు చెప్పాలి. ఇక్కడ మెట్లు దిగేటప్పుడు మా వాడు చిన్నాడు కదా, 2 స్టెప్స్ దిగి మెట్ల దగ్గర కూర్చుంటానా అని చెప్పాడు. కానీ అక్కడ బాగా జారుతుంది, మాకు తెలియదు కదా. వాడు నీళ్ళలో పడిపోయాడు. వెంటనే చేయి పట్టుకొని అయితే లాగాము, ఏం కాలేదు. భీమవరంలో మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం 4:35 అయింది. ఆ తర్వాత పాలకొల్లు వెళ్ళాము. అక్కడ క్షీరారామం. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ప్రాణప్రతిష్ఠ చేశారంట. దండకారణ్యంలో ప్రదర్శన చేసేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి క్షీరంతో అభిషేకం చేసిన కారణం చేత ఆయనకు క్షీరారామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చిందట. పాలకొల్లులోని క్షీరారామం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి గుడిలోనూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనంకి అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ 4 నుంచి 8 వరకు మాత్రమే దర్శనానికి ఉంటుంది. మనం ఎక్కడ స్టే చేయాలనుకున్నా కూడా ప్రైవేట్ రూమ్స్, గుడి తరపున సత్రాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. పాలకొల్లు నుండి వచ్చే దారిలో పెనుగొండ అని ఉంటుంది. వాసవి మాతని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఎలాగో వచ్చే దారే కదా అని చెప్పి ఒక 10 మినిట్స్ ఆగి వెళ్ళి చూసుకున్నాము. అప్పటికి క్లోజింగ్ టైం అయింది, 8 వరకే అంట. అందుకని చెప్పి స్పీడ్గా చేసేసాము. 12 జ్యోతిర్లింగాలు ఏ లింగము ఎక్కడ ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఇది ఒక ఇగ్లూ లాగా ఉంటుంది. లోపలైతే ఇదంతా ఉంటుంది. చాలా బాగుంది చూడడానికి. పంచారామాలు ఒక్కరోజు ట్రిప్పు అంటారు కదా. ఎర్లీ మార్నింగ్ విజయవాడ నుండి 5కి అలా బయలుదేరితే నైట్ కల్లా అయిపోవచ్చు. అది కార్తీక మాసము అలాంటప్పుడు కాకుండా నార్మల్ టైంలో వెళ్తే ఒక 5 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. కాబట్టి జర్నీనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 1 డేలో అయిపోతుంది పంచారామాలు. పెనుగొండ వాసవి మాత స్టాచ్యూ అయితే 108 ఫీట్ ఉంటుంది. చూడ్డానికైతే మన 2 కళ్ళు సరిపోవు. మనం పైకి ఎత్తి చూస్తే అసలు కళ్ళు తిరుగుతాయి, అంత హైట్లో ఉంది. పెనుగొండ కూడా ఒక చూడవలసిన ప్రదేశమే. ఈ స్టాచ్యూ అయితే మాత్రం చూడ చక్కగా ఉంటుంది. అక్కడ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసరికి 8:10 అయింది. అక్కడ నుండి మేము రావులపాలెం వెళ్ళాము. రావులపాలెం ఆర్కే టిఫిన్స్ చాలా ఫేమస్ కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూ ఉంటాము. అక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, రకరకాల టిఫిన్స్ ఉన్నాయి. చాలా ఫేమస్ హోటల్. మేము నెక్స్ట్ డే అన్నవరం వెళ్ళాలని ప్లాన్ చేసుకొని రావులపాలెం నుండి వెళ్ళాము. ఇక్కడ పొటిక్కల్ అని టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. రావులపాలెంలో ఫేమస్ అది. ఫస్ట్ డే పంచారామాల్లో 3 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత అన్నవరంలో పంపా నది ఉంది. ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళి కార్తీక స్నానాలు చేసాము. ఆ తర్వాత రెడీ అయ్యి 10కి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్లో అసలు తిరుపతిలో ఎలా జనాలు ఉంటారో అలా ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. కార్తీక మాసం అంటే అన్ని టెంపుల్స్ బిజీగా ఉంటాయి కదా. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేపించుకున్నాము. లోపల టెంపుల్లో అయితే ఫోన్ ఎలో లేదు. వ్రతంకి టికెట్లు అయితే
300 నుండి 1500, 2000 వరకు ఉంటాయంట టికెట్లు. మేమైతే 1500 టికెట్ తీసుకున్నాము. ధ్వజస్తంభం దగ్గర అయితే కూర్చోబెట్టి వ్రతం చేపించారు. మాకైతే చాలా బాగా అనిపించింది. రష్గా ఉండడం వల్ల మేము అది తీసుకున్నాము. అది కంప్లీట్ చేసుకొని భోంచేసుకొని పిఠాపురం టెంపుల్కి అయితే వచ్చాము. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామివారు దేవస్థానం కాకినాడ జిల్లా. వెళ్ళే రూటే కదా అని చెప్పి మేము ఇక్కడ కూడా దిగి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ 10వ శక్తిపీఠమైన పురుహూతికా దేవి అమ్మవారు కూడా ఉంటుంది. మేము వెళ్ళిన టెంపుల్స్ లో చాలా వరకు కోనేరు కూడా ఉంటుంది కదా. మేమైతే ఈ ఫ్లవర్స్ ని తీసుకొని స్వామివారి దగ్గర సమర్పించాము. అన్నవరం నుండి పిఠాపురం టెంపుల్కి అయితే 1 అవర్ మాత్రమే టైం పడుతుంది. ఇలా వెళ్ళే రూట్లో అన్ని టెంపుల్స్ కవర్ చేసుకోవాలంటే ఓన్ వెహికల్స్ అయి ఉండాలి. బస్ ఆర్ ట్రైన్ అంటే కుదరదు, చాలా కష్టం అవుతుంది. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామివారు, రాజరాజేశ్వరి దేవి, పురుహూతికా దేవి అమ్మవార్లు మనకి దర్శనమిస్తారు. అమరావతి అమరారామం, భీమవరం సోమారామం, పాలకొల్లు క్షీరారామం, సామర్లకోట కుమారరామం, కుమారరామ భీమేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, ఇలా పంచారామాలు. ఈ 5 టెంపుల్స్ని పంచారామాలు అని పిలుస్తారు. మేము ఇక్కడ నుండి 1 అవర్ జర్నీతో సామర్లకోట అయితే వెళ్ళాము. పిఠాపురం నుండి 1 అవర్ ఉంటుంది సామర్లకోటకి. రూట్ కూడా చాలా బాగుంటుంది. సామర్లకోటలో కుమారరామం మరియు బాలాత్రిపుర సుందరీదేవి మనకి దర్శనమిస్తారు. చిన్నప్పుడు పంచారామాలు అని బుక్లో చదువుకోవడమే కానీ 6th to 7th 8th క్లాస్లో బుక్లో చదువుకోవడమే తప్ప మనం ఇప్పటి వరకు వెళ్ళిందే లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడము. టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని గోదావరి డిస్టిక్లో ఉన్నాయి. మిగతా 4 టెంపుల్స్ అమరావతి మాత్రమే పల్నాడు జిల్లాలో మనకి దగ్గరగా ఉంది. వెళ్ళిన ప్రతి చోట మేము కార్తీక దీపాలు అయితే వెలిగించాము. అక్కడ నుండి చివరిగా ద్రాక్షారామం వెళ్ళాము. లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్ అది పంచారామాల్లో. ఈ పశ్చిమ గోదావరి కోనసీమ ఏరియా మొత్తము అంతా కొబ్బరి చెట్లు, ఎటు చూసినా పచ్చని పైర్లు, ఎక్కడ చూసినా వాటర్తో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చింది. ద్రాక్షారామం రూట్ అయితే అసలు బాగాలేదు. 1 వే రోడ్డు. అంతా చాలా టైం తీసుకున్నాము మేమైతే ఇక్కడికి వెళ్ళడానికి. మేము వెళ్ళేసరికి 7:30 అయింది. 7:30కి క్లోజ్ అని చెప్పారు, కానీ 8 వరకు ఉంది. ఇక్కడ లింగం స్పెషాలిటీ ఏంటంటే 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో అభిషేకాలు చేస్తారు, కింది అంతస్తులో చీకటి కోణం లాగా ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ ద్రాక్షారామాన్నే దక్షిణ కాశీగా పేరొందింది. దీన్నే వ్యాస కాశీ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ 3000 సంవత్సరాల నాటి టెంపుల్ అట. చాలా పాతగా ఉంది. 14 అడుగుల ఎత్తులో మనకి ఈ లింగం అయితే దర్శనమిస్తుంది. ద్రాక్షారామంలోనే 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది. మాకు అన్నిట్లో కల్లా అమరావతి తర్వాత ద్రాక్షారామమే చాలా బాగా అనిపించింది. ఆ నైట్ మేము ద్వారకా తిరుమల వెళ్ళి నైట్ అక్కడే స్టే చేసాము. ఆ తర్వాత ద్వారకా తిరుమల టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. అసలు చాలా మంది ఉన్నారు. తిరుపతిలో ఎలా ఉంటారో అంత ఎక్కువ మంది ఉన్నారు. మాకైతే మధ్యాహ్నం వరకు అక్కడే సరిపోయింది. పంచారామాలు 1 డే మొత్తం తిరిగితే కంప్లీట్ అవుతాయి, కానీ మేము 1 డేలో 3 టెంపుల్స్ చూసుకొని మరుసటి రోజు కూడా 2 చూసుకొని 2 డేస్ కంప్లీట్ చేసుకొని తర్వాత ద్వారకా తిరుమలలో అయితే దర్శనం చేసుకున్నాము. అక్కడి వాళ్ళు చెప్తున్నారు నార్మల్ టైంలో అయితే ఇంత రష్ ఏమి ఉండదు, అరగంటలోనే దర్శనం అయిపోతుంది అని చెప్పి. మాకైతే 1 అవర్ పైన పెట్టింది. అది 200 రూపీస్ టికెట్ తీసుకుంటే, నార్మల్ అయితే ఇంకా 4 అవర్స్ అట్లా పట్టింది. ఆ తర్వాత భోజనానికి అయితే ద్వారకా తిరుమలలో అన్నదాన సత్రంలో తప్ప ఇంకెక్కడ ఫుడ్ బాగాలేదని చెప్పారు. అందుకని చెప్పి మేము టోల్గేట్ దగ్గర ఉన్న రిలాక్స్ ఫుడ్ కోర్టుకి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ బాగుందని చెప్పారు. లోపలికి వెళ్ళి చూసాక అంత లగ్జరీ బడ్జెట్లో ఉంది. హై రేంజ్ అనుకున్నాము, కానీ నార్మల్ మీల్స్ అయితే 250 అంట. ఇంకా బిర్యానీలో అవి కాస్ట్ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఫుల్ రష్గా ఉంది. అక్కడ తినడానికి ఆర్డర్ చెప్పడానికి మాకు 1 అవర్ పట్టింది. అక్కడ కంప్లీట్ చేసుకొని 4కి బయలుదేరాము. అక్కడ నుండి తాళ్ళాయిపాలెం విజయవాడ నుండి 1 అవర్లో ఉంటుంది. కృష్ణానది దగ్గర శ్రీ శైవ క్షేత్రం కోటి లింగాల టెంపుల్ అని ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయింది, కానీ అది చూడడానికి 1 రోజు తీసుకుంటే చాలా బాగా చూడొచ్చు. ఇక్కడ అయితే మినిమం 4 అవర్స్ టైం పట్టిద్ది మనం అన్ని నిదానంగా తిరిగి చూడాలంటే.
టెంపుల్ పక్కనే కృష్ణా నది ఉంటుంది. ఆ కృష్ణా నదిలో బోటింగ్ కూడా ఉంటుంది. ఆ బోటింగ్ 50 రూపీస్ అంట. హాఫ్ అన్ అవర్, అరగంట బోటింగ్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి 5:30 దాటింది. మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి వచ్చేసరికి చీకటి పడిపోతుంది అని చెప్పి మేము బోటింగ్కి అయితే వెళ్ళలేదు. అక్కడ దీపాలు వెలిగించి అరటి దబ్బలలో దీపాలు అయితే వదిలాము. ఆ తర్వాత లోపల దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చూడాలంటే చాలా ఉన్నాయి. కోటి లింగాలు అంటే ఒక దగ్గరే కోటి లింగాలు ఉండవు. ఒక పెద్ద హాల్ ఉంటుంది. దాంట్లో అయితే 10,000 లింగాల వరకు ఉంటాయి. ఆ తర్వాత కింద పాతాళ గంగా అని ఉంటుంది. అక్కడైతే వీడియో తీయలేదు, క్లోజ్ చేసింది. దాంట్లో వెళ్తే స్ఫటిక లింగాలు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. తెల్లగా మెరిసిపోతున్నాయి. అవి అందరూ తీసుకొని వెళ్తున్నారు. అవి ఎక్కడ దొరకవు అని చెప్పి క్లోజ్ చేసేసారంట. మార్నింగ్ టైంలో అలా తీస్తారేమో మరి. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడ బంగారు లింగము, స్ఫటిక లింగము అని చాలా రకాల లింగాలు అయితే ఉన్నాయి. అమ్మవారు కూడా ఉంటుంది. రుద్రాక్ష లింగం. ఇక్కడ మొత్తం తిరగడానికి మాకు 1 అవర్ పైనే పట్టింది. ఎంత స్పీడ్గా వచ్చినా కానీ, అంటే అప్పటికే టైం అయిపోతుంది కదా. మేము వచ్చేసరికి 5:30 అయింది. 6:30, 7 కల్లా బయటకు వచ్చేసాము. చాలా రకాల లింగాలను అయితే మనం చూడవచ్చు ఇక్కడికి వస్తే. ఆకాశలింగం అని ఒకటి ఉంటుంది. అదైతే ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే తెరుస్తారంట. అక్కడ మనము అందరూ పాలతోటి నీళ్ళతోటి అభిషేకం అయితే చేస్తాం కదా. అక్కడ మాత్రము పాదరసంతో మాత్రమే లింగానికి అభిషేకం చేయాలంట. అంత స్పెషాలిటీ ఉంటుంది అక్కడ. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒక 4 అవర్స్ టైం తీసుకుంటే మనం నిదానంగా అన్నీ చూసుకొని రావచ్చు. మనకైతే అంత టైం లేదు కాబట్టి అలా తిరిగేసి వచ్చాము. పంచారామాలతో పాటు మేము ఇన్ని టెంపుల్స్ని కవర్ చేయగలిగాము అంటే ఓన్ వెహికల్ కాబట్టి. సో ఈ కార్తీక మాసంలో మేమైతే ఇలా పంచారామాలని దర్శించుకున్నాము. నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 3 డేస్లో మేము ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. ఇక్కడ కృష్ణా నదికి సాయంత్రము 7:30కి గంగా హారతి అని ఇస్తారంట. మేము అప్పటిదాకా ఉందామంటే లేట్ అయిపోతుందా అని చెప్పి మేమైతే వచ్చేసాము. 7:30 కల్లా రిటర్న్ అయ్యాము. అక్కడ నుండి మేము ఇంటికి చేరుకునేసరికి నైట్ మిడ్నైట్ 1:30 అయింది. లైఫ్లో ఒకసారైనా ఈ పంచారామాలను దర్శనం చేసుకొని తీరాల్సిందే. ఇది ఇవాల్టి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.